హాయ్ సిస్టర్. హాయ్ మేడం. మన పేషెంట్స్ కి బెడ్ సోర్స్ రాకుండా ఉండడానికి మీరు తీసుకునే ప్రికాషన్స్ ఏంటండి? ప్రతి 2 గంటలకు ఒకసారి పొజిషన్ చేంజ్ చేసుకోవాలి. బెడ్ ని శుభ్రంగాను పొడిగాను ఉంచుకోవాలి. మెత్తటి బెడ్ లేదా వాటర్ బెడ్ ని యూజ్ చేయాలి. ఒత్తిడి పడే ప్రదేశాలు ఇవి: నడుము, పాదాలు, వీపు వెనుక భాగము. వాటిలో ఎర్రగా అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకోవాలి. హాయ్ అన్న. మేడం గుడ్ మార్నింగ్. అన్న, మన పేషెంట్స్ కి ఎవరికైనా దెబ్బ తాకితే అది ఇన్ఫెక్షన్ అవుతుందా లేదా అని మనం తెలుసుకోవడం ఎలా? ఫస్ట్ అయితే మెయిన్గా ఆ ఓండ్ చుట్టూ స్వెల్లింగ్ అవ్వడము, తర్వాత అక్కడ నుంచి కొంచెం దుర్వాసన రావడము, తర్వాత మోస్ట్లీ కొందరికైతే ఫీవర్ వస్తుందండి. ఫీవర్ వచ్చి ఈ ఎక్కడ వరకు అయితే ఇన్ఫెక్షన్ ఉందో అక్కడ వరకు పెయిన్ ఎక్కువ ఉంటుందండి. పస్ రావడం ఇవన్నీ జరుగుతాయి దాంట్లోనే. పస్ వచ్చిందంటే పక్కా అక్కడ ఇన్ఫెక్షన్ ఉందన్నట్టు. అన్న, పెసరపప్పు, కందిపప్పు లాంటివి తినడం వల్ల పస్ వస్తుందా? అట్లాంటిది ఏమి ఉండదండి. మన డైట్ చేంజెస్ అయితే అట్లాంటివి ఏమి ఉండదు. ఓన్లీ ఇన్ఫెక్షన్ మాత్రమే ఉంటుంది. అది స్కిన్ బట్టి ఉంటుంది. ఇంకా మిగతా ఈ పప్పు ఇవన్నీ తినొచ్చు, ప్రతి తినొచ్చు, ఏం కాదు. ఎవరు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి? షుగర్ పేషెంట్స్, తర్వాత ఇంకేమన్నా అంతకుముందు సర్జరీస్ అయిన వాళ్ళు, లైక్ టీబీ వీళ్ళు ఉన్నా కూడా వీళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్లస్ ఇంకేమన్నా ఆల్టర్నేట్ ఇంకేమన్నా వాళ్ళకి డిసీజ్ ఉన్నా కూడా వీళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. బీపీ పేషెంట్స్ అయితే మస్ట్ అండ్ షుడ్, బికాస్ వాళ్ళ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బెటర్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.